ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఫైనల్ లొకేషన్ సర్వే కంప్లీట్ అయిపోయింది. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ని తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ 14 క్రోర్స్తో ఫైనల్ లొకేషన్ సర్వేని చేపట్టింది 6 months బ్యాక్. ఆ సర్వే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఈ సర్వే టోటల్గా 3 అలైన్మెంట్స్ని అయితే ప్రపోజ్ చేసింది. ఈ 3 అలైన్మెంట్స్లో లీస్ట్లో చూసుకున్నట్లయితే 396 కిలోమీటర్ల రైల్వే లైన్, 26 రైల్వే స్టేషన్స్ అయితే రాబోతున్నాయి. హైయెస్ట్ అలైన్మెంట్లో చూసుకున్నట్లయితే 508 కిలోమీటర్ల రైల్వే లైన్, 34 రైల్వే స్టేషన్స్ రాబోతున్నాయి. ఇంక్లూడింగ్ 8 నుండి 10 జిల్లాలు ఇందులో రాబోతున్నాయి. అండ్ ఈ ప్రాజెక్టుకి దాదాపుగా 17,000 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని ఒక అంచనా. మరి ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ వలన ఏంటి ఉపయోగం అని చాలా మంది డౌట్ ఉండొచ్చు. సో ఇప్పటి వరకు ఏ ట్రైన్ అయినా సరే ఖచ్చితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ రావాల్సిందే. ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత గూడ్స్ ట్రైన్స్ అన్ని కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రాకుండా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులోనే అక్కడ నుంచి ఒక రూట్ నుంచి ఇంకో రూట్కి వెళ్తాయి. సో దీనివల్ల సికింద్రాబాద్ అండ్ నాంపల్లి రైల్వే స్టేషన్ల మీద ఒత్తిడి చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఎలా అయితే ఔటర్ రింగ్ రోడ్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మనం యూజ్ చేసుకుంటున్నామో, సేమ్ అలాగే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా కూడా హైదరాబాద్కి వచ్చే ట్రైన్స్ అన్ని కూడా సికింద్రాబాద్ అండ్ నాంపల్లి రైల్వే స్టేషన్కి రావాల్సిన అవసరం లేకుండా ఒక రూట్ నుండి ఇంకో రూట్కి బైపాస్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది మన దేశంలోనే ఫస్ట్ టైం హైదరాబాద్లో రాబోతుంది. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్తో హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అండ్ హైదరాబాద్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి.